తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆగస్టు నెల మాసమంతా కూడాను విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. అలాగే సంతాన సౌఖ్యం, వివాహాది శుభకార్యాలకి ప్రయత్నించేటువంటి వారికి వివాహ యోగం, సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి సంతాన యోగం, అలాగే కుటుంబంలో మురుపెన్నడూ ఎరుగనటువంటి ఒక విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం రాబోతుంది. అలాగే మీ పెద్దల అనారోగ్య సమస్య బారి నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఉండడం, అలాగే కుటుంబంలో ఉండేటువంటి సకల చికాకులు అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి ఈ ఆగస్టు మాసమంతా కూడాను ప్రశాంతమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. మీ పిల్లలు అనారోగ్య బారి నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఉండడం, మంచి విద్యాబుద్ధులు నేర్చుకునేటువంటి సద్బుద్ధి కలిగి ఉండడం, అలాగే మీ మాట పొల్లుపోకుండా మీ మాటే అనుసరిస్తూ మిమ్మల్ని అనుసరిస్తూ చక్కగా మీకు ఆనందాన్ని కలుగు చేసేటువంటి విధంగా వారి ప్రవర్తన కూడా మారబోతూ ఉన్నది. మిథున రాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఈ ఆగస్టు మాసంలో వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది. అంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ మాసంలో మీ చేతికి లాభరూపంలో అందుకుంటూ చాలా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని రుచి చూడబోతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను అప్పుడెప్పుడో కొన్నాం స్థలాలు అవి అమ్ముడుపోలేదు అనుకుని బాధపడేటువంటి వారికి కూడాను ఈ ఆగస్టు మాసంలో మీరు కనుక అమ్మకానికి పెడితే మీరు అంతకుముందు ఈ రేటుకు అమ్ముకోవాలి అనుకునేటువంటి వారికి కూడాను దానికంటే రెట్టింపు లాభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు మంచిగా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు పరీక్షలు రాసిన ఆ పరీక్షల్లో కూడా చక్కగా ఉన్నతమైనటువంటి అత్యున్నత ఉత్తీర్ణత పొందుతూ చక్కగా ముందు తరగతులకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. నూతన పరిచయాల ద్వారా మీకు అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అంటే ప్రమోషన్స్ రావటం, బదిలీలు చక్కగా కోరుకున్నటువంటి స్థలాలకు జరగడం, ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా జీతాలు పెరగడం, అలాగే మీరు అనుకున్న దానికంటే కూడాను ఎక్కువ పని చేయగలిగినటువంటి ఏకాగ్రత మీలో నిండి ఉండి ఆ పని మంచి ఫలితాన్ని ఇవ్వటం, ఆ ఫలితం ద్వారా మీ అధికారుల మన్ననలు పొందుతూ చక్కగా వారి దగ్గర నుంచి మంచి విషయాన్ని నేర్చుకునేలాగా, అలాగే అందరిలో మీరు ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో అందరిలో కూడాను మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేలాగా ఈ యొక్క ఏకాగ్రత తప్పనిసరిగా మీకు సహాయపడుతూ ఉంటుంది ఈ యొక్క మాసంలో. ఇక షేర్ మార్కెట్ వ్యవహారానికి వస్తే అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆచితూచి అడుగు వేయటం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వారు కూడాను కొంచెం సమయం తీసుకొని 1-2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయటం అనేది సూచించదగినటువంటి విషయం. ఇంకా రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వారికి కూడాను ఉన్నటువంటి పదవులు కూడా ఉంటాయా పోతాయా అనేటువంటి ఒక భయాందోళనలో ఈ కాలం గడిపేటువంటి అవకాశం ఉన్నది. కానీ మీ యొక్క స్థానానికి ఏమాత్రం కూడా ఆటంకం కలగదు. చిన్న చిన్న ప్రమాదాలు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడాను భగవంతుడి అనుగ్రహం చేత ముందుకు వెళ్ళవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే మీ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో
మీ పదవిని పటిష్టం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా మంచి సత్ఫలితాన్ని కూడా పొందుతారు. వ్యవసాయ రంగానికి వెళ్తే వ్యవసాయ రంగంలో కూడాను వీరికి అంతకుముందు పండినటువంటి పంట కూడా సరైనటువంటి ధర వస్తుందా లేదా అనేటువంటి ఆలోచనలో పడ్డ ప్రతి ఒక్కరికి కూడాను మంచి గిట్టుబాటు ధరలు లభిస్తాయి. తద్వారా ఆర్థిక లాభం, ఆనంద యోగం జరుగుతూ ఉంటుంది, ఆనంద యోగం కలుగుతుంది వీరికి. అలాగే వృషభ రాశిలో వివాహం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడాను వివాహ యోగం మంచిగా జరుగుతుంది. సంతాన యోగం కలగబోతోంది. ఇంట్లో కుటుంబపరమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగం రాబోతోంది. అలాగే ఏ చిన్న విషయాన్నైనా సరే భార్యాభర్తలు ఒక చోట కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావడం అనేది సూచించదగినటువంటి విషయం. ముఖ్యంగా మిథున రాశి వారు గురువారం దత్తాత్రేయ స్వామి వారు కానీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ వెళ్ళి శనగలు గుగ్గిళ్ళుగా వండుకొని అక్కడ ఉండేటువంటి వారందరికీ కూడాను స్వామివారికి నివేదన చేసి ఉండేటువంటి భక్తులందరికీ ప్రసాదంగా పంచడం అనేది సూచించదగినటువంటి విషయం. తద్వారా గురుదేవుల అనుగ్రహం కలుగుతుంది, గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకుండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడి ఈ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సకల కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.